కదరా. ఏమేవ్ ఆటో వచ్చింది. వస్తున్నానండి. తొందరగా తెవలు. ఇలా అయితే మనం వెళ్ళి పెళ్లికి కాదు పురిటికి. నేను ఎప్పుడో వెళ్ళిపోయాను, మీ ఇదే లేటు. అటు తప్పుకోండి. మళ్ళీ ఆ షర్ట్ వేసేసుకున్నావా? నిన్నసలు చెప్పాను అయిపోద్దని. అబ్బా ఓన్లేవే ఏదో ఒకటి వేసుకున్నావు. కొట్టేసారి అరిచావంటే అన్ని అబ్బ బుద్ధులే. చెప్పిన మాట ఒక్కటి వినవు. మాసిని కొట్టలేసుకుని పెళ్లికి ఏంటి? పద ఆటోలో వేసుకుందాం. తగ్గడు తొందరగా. పద. అబ్బా బ్యాగ్ ఎక్కడ పెడితే కాళ్ళు ఎక్కడ పెట్టినే? నా నెత్తి మీద పెట్టరా. అబ్బా అరే వదిలిపెట్టమ్మా. నిన్ను కదా నువ్వు పట్టుకో వీడిని. నాన్న నాన్న నాకు ఆటో నడపాలనుంది నాన్న. ఆటో నడుపుకోవాలని ఉందా? అడుక్కు తినాలని లేదు. నోరు మూసి కూర్చోవేదా? సరిగ్గా బంగారు కండవు కదా, క్లచ్ వదిలమ్మా. అరే పోనీ మరి. సార్ మీరు చెప్పండి సార్. ఆపరా ఆపన. నిన్ను కదయ్యా నా కొడుకుని. నువ్వుని ఆపమంటున్నా నిన్నే. మళ్ళీ నువ్వెందుకు ఆపవయ్యా? సార్ మీరే కదా సార్ ఆపమంది. ఆపమని నిన్ను కదయ్యా. రే కూర్చో. నువ్వుని కూర్చో. సింపుల్ గా ఒకటి కనుకనే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాం ఉన్నాను. విన్నావా? కూతురో 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 అన్నా ఆటో నింపేశావు. ఆపయా ఆపు ఆపు. నిన్నేనయ్యా ఆపు. ఇలా కాదు కానీ దిగరా. నువ్వు దిగు దిగు. నువ్వు పెళ్లికి ఎందుకురా? నువ్వు పెళ్లికి రాకపోతే పెళ్లి ఏమైనా ఆగిపోతుందా? ఇంటికి వెళ్ళి చదువుతావు. సరిగ్గా చదువుకోకపోతే నాలా గుమాస్తా అయితే వస్తావు. వెళ్ళు నువ్వే వెళ్ళు. జరగండి. ఒరే అన్నం వండు తినరా. పక్కింటి నుంచి పులుసు తెచ్చుకో. ఏం మొహమాట పడద్దు. నిన్న మనం ఇచ్చాం. చూసావా నా తెలివితేటలు? ఇప్పుడు హాయిగా దర్జాగా పడుకుని వెళ్ళచ్చు. నాకున్న తెలివితేటలకు సరిగ్గా చదువుకుంటే ఏ కలెక్టర్నో ఇవ్వండి. ఈ తెలివితేటలకు తక్కువే లేదు. చేరుకొని పెట్టే దమ్ము మాత్రం ఉండదు. చీరకి తెలివితేటలకి సంబంధం అయితే ఎందుకు ఉండదు? నీ చీర తగలయే. ఇప్పుడు చీర 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 చీర. నా చీర ఎందుకు తగలడాలి? మీ ప్యాంటే తగడాలి, మీ షర్టే తగడాలి, మీ పనినే తగడాలి, అన్ని మేమే తగడాలి. పబ్లిక్ న్యూస్ ఏం చేసావంటే బింది బిందితో కొడతాను రాస్కెల్. కొట్టేది ఏంటి? నన్ను కొడతావా బిందితో? నిన్ను ఇదేమిటో తెలుసా? శివ సైకిల్ చైన్ తోలుచేస్తా తోలుచేస్తా తోళ్ళు చేస్తారా? దీంతో కొత్త గుండు పగులుతుంది. ఇదేమిటి? మొగుడిని కొట్టినట్టు కొట్టావు. చచ్చాడేమో. చర్చి బెల్స్ కూడా మోగుతున్నాయి. పారిపోదాం పదండి.